సయాటికా అనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇనీషియల్గా మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరికీ కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాము. అంటే ఈ నొప్పి మనకు నర్వ్ కంప్రెషన్ వల్లే వస్తుందా, లేకపోతే ఏమైనా వాస్కులర్ కాజెస్ వల్ల వస్తుందా. అంటే కాళ్ళల్లో వచ్చే నొప్పి మనకు 2-3 రకాలుగా రావచ్చు. నరం మీద ఒత్తిడి ఉంటే రావచ్చు, లేకపోతే బ్లడ్ ఫ్లో సరిగ్గా లేకపోతే కూడా రావచ్చు అన్నమాట. అవి మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్స్లో ఫస్ట్ మనం ఎక్స్రే, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేపిస్తాం. ఎంఆర్ఐ స్కాన్ చేయించినప్పుడు మనకు నరం మీద ఒత్తిడి ఎంత ఉంది, దీన్ని ఆపరేషన్ ద్వారా సరి చేయొచ్చా, లేదా ఆపరేషన్ లేకుండా అంటే మందులు ఫిజియోథెరపీతో సరి చేయొచ్చా అనేది మనకు ఒక అవగాహన వస్తుందన్నమాట. సో ఇనీషియల్ స్టేజెస్లో ఎప్పుడైనా సరే 4 to 6 weeks అంటే ఆల్మోస్ట్ 1 to 1.5 month వరకు మనము ఆపరేషన్ లేకుండా పేషెంట్కి మందుల ద్వారా తగ్గడానికే ట్రై చేస్తాం. దీంట్లో మనకు మెయిన్గా కొన్ని ఎన్ఎస్ఐడ్స్ అంటే పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. దాంతోపాటు కొన్ని న్యూరోపతిక్ మెడిసిన్స్ అంటే ప్రిగబాలిన్ కానీ గాబాపిన్ మెడిసిన్స్ కానీ ఉంటాయి. ఈ మందులు మనం ఇనీషియల్గా 4 to 6 weeks వరకు అందరికీ ఇస్తాం. ఒకవేళ పేషెంట్కి ఈ మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ప్లస్ యాక్టివిటీస్ విత్ ఇన్ పెయిన్ లిమిట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవాయిడ్ చేయమని చెప్తాం. పేషెంట్స్ ఎవరైతే కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటారో వాళ్ళకు మజిల్ వీక్నెస్ ఎక్కువ అవుతుంది. సో ఇనీషియల్గా 1 to 2 days రెస్ట్ ఇచ్చి తర్వాత వాళ్ళు ఏ పనులు అయితే చేసుకోగలుగుతారో ఆ పనులన్నీ వాళ్ళు విత్ ఇన్ పెయిన్ లిమిట్స్ చేసుకోవచ్చు. ఇది చేసుకుంటూ 3 to 4 weeks కానీ 6 weeks కానీ వెయిట్ చేస్తాం. ఒకవేళ పెయిన్ 50% కన్నా ఎక్కువ తగ్గితే వాళ్ళకు సర్జరీ అవసరం ఉండదు. సో 100 పేషెంట్స్ చూస్తే ఆల్మోస్ట్ 90 to 95 పేషెంట్స్కి మనం ఆపరేషన్ లేకుండా సరి చేయొచ్చు.